ఉన్నటువంటి దేవస్థానం ఈ నగరం అయ్యప్ప స్వామి దేవస్థానం అవుతుంది. అవి కాకుండా అనుష్ఠానమ అంటే ఎక్కువ స్నానాలు లేకుండా చాలా మీడియంగా అందరికీ కూడా వెసులుబాటుగా ఉండేటువంటి శైలుల్లో ఆ విగ్రహమూర్తులు ఉండడం, అది చాలా అందంగా ఉండడం, అలాగే త్రిమూర్తులు కూడా చాలా కళగా వైభవోపేతంగా ఆ రాళ్ళను తీర్చిదిద్దడం చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ రాళ్ళ మీద ఏం చేస్తారు, శిల్పి ఏం చేస్తారు, ఎక్కడో మిషన్ పెట్టి అడ్డించుకోవచ్చు. ఆ మిషన్ ఏం చేస్తుంది, పూర్తిగా రాయమని ఈ చెక్కి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విగ్రహం కూర్చొని ఆ విగ్రహాలు ఉన్నాయి మనకు అనవసరం, కానీ వాళ్ళ గాలి ఏంటంటే మన విష్ణుమూర్తి ఏమంటే ఆ మూర్తిని మనకి తీసుకొచ్చింది. ఆ విగ్రహాన్ని కూర్చోవాలి, ఈ రెండు కాలంలోకి ఆ చేతులు తొక్కాల్సిందే, లేకపోతే విగ్రహం రాదు. లోపల ఇంటికి పెట్టుకుని కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ విగ్రహాన్ని తొక్కి రకరకాల దెబ్బలు పెట్టి ఎన్నో దెబ్బలు కొట్టే కానీ చిన్న విగ్రహం తయారు. వాస్తవానికి ఇంత చిన్న విగ్రహాలలో మాత్రం అంత కళ్ళు, ఆ రకంగా ఉన్నటువంటి వర్చస్సులు, ఆ రకంగా ఉన్నటువంటి కళ్ళు, చేతులు, జోర్లు ఇవన్నీ కూడా చూపించారంటే మనకి శిల్పకాలు ఇచ్చినటువంటి వాళ్ళు చాలా వరకు 90% వరకు కూడా చాలా మంచి విగ్రహాలు మనకు అందించారు. మరి ఈ విగ్రహాలన్నీ కూడా ఎక్కడి నుంచి మోసారు కదా, మన ప్రాథమిక తీసుకొచ్చాము, దాన్ని గడి వేసాము, కాసేపు అమ్మవారి గుళ్ళు పెట్టాము, అయ్యవారి గుళ్ళు పెట్టాము, అక్కడ తీసుకొచ్చి పెట్టాము. ఇవన్నీ కూడా ముందే జరుగుతున్నాయి. చాలా వరకు అందరూ తొక్కి లేకపోతే దాన్ని కొట్టి కార్యక్రమాన్ని చేసి మనం అందజేస్తాం. మరి వారికి ఏం చేయాలి అంటే ప్రత్యేకకి కూడా రెండు రకాలైన దోషాలు. మొదటి ప్రాంతీయ దోషం, మరి అంతర్గతంగా కూడా దోషం ఉంటుంది కదా. ఆ అంతర్గతంగా దోషాన్ని ఏం చేస్తాం మనం, ఓ